నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన 5వ తరగతి విద్యార్థి గూండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డు సాధించాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో యాదగిరిపల్లిలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో 180 బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గార్లో పజిల్స్ను 9 నిమిషాల 41 సెకండ్లలో పరిష్కరించాడు. దాంతో ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో 11 నిమిషాల 59 సెకండ్లలో చేసిన ఈ ఘనత నారా దేవాంశ్ పేరిట ఉండేది. ఆ రికార్డును బ్రేక్ చేసి కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కాగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుల సమక్షంలో కార్తికేయకు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ హాజరై ప్రపంచ రికార్డును సాధించిన కార్తికేయను అభినందించారు. చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణ్ణి చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయడానికి నేను సిద్ధం. అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగం క్రీడలో చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. కార్తికేయను గుకేష్లా తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని డైమండ్ చెస్ అకాడమీ ఫౌండర్ దివ్యశ్రీ పేర్కొన్నారు. 5 బోర్డ్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో 2.5 మినిట్ టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఇలానే ఇంకా ముందు కావాలి, వస్తూనే ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.